రాజకీయం వేరు, వ్యక్తిగత జీవితం వేరు. ఇలాంటివి చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటాయని అప్పుడప్పుడు ప్రూవ్ అవుతూ ఉంటుంది. ఏపీలో జనసేన ఎమ్మెల్యే అనవ శ్రీధర్ చుట్టూ తలెత్తిన వివాదం చూశాక మరోసారి అదే రుజువైంది. ఒక్కసారి ప్రజాసేవలోకి దిగాక, ప్రజాప్రతినిధిగా మారాక పర్సనల్ లైఫ్ కూడా పబ్లిక్ అయిపోతుందా? ఎమ్మెల్యే శ్రీధర్ కాంట్రవర్సీ చెప్తున్నదేంటి? మహిళల లైంగిక ఆరోపణలతో కొందరు, రాసలీలల వీడియోలతో ఇంకొందరు, ఈ మధ్య కాలంలోనూ ఆ మధ్య కాలంలోనూ తెలుగు రాష్ట్రాల్లో కొందరు రాజకీయ నేతలు లైంగిక ఆరోపణలు, పర్సనల్ వీడియోల లీకేజ్ లాంటి వివాదాల్లో చిక్కుకోవటం రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర కలకలం రేపింది. ఈ సిరీస్ లో లేటెస్ట్ ఎపిసోడ్ జనసేన ఎమ్మెల్యే అనవ శ్రీధర్ది. ఇది స్టేట్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే అనవ శ్రీధర్ తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అంతేకాకుండా లైంగికంగా వేధించాడని ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తమకు ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడిందని, తర్వాత టెలిగ్రామ్ లో మెసేజ్ చేశానని తెలిపింది. 2 రోజులు మాట్లాడిన తర్వాత న్యూడ్ ఫోటోలు పంపించమని అడిగారని చెప్తోంది బాధితురాలు. సో జూన్ 14, 2024 మన రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి నేను మెసేజ్ చేయడం జరిగింది త్రూ ఫేస్బుక్. కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్పేసి ఆయన థ్యాంక్ యూ అని చెప్పి ఫస్ట్ ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి నా ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ వద్దు టెలిగ్రామ్లో చాట్ చేద్దాము అనేసి చెప్పారు. సో నేను టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను. 2 days బాగానే మాట్లాడారు నాతో, అంటే నార్మల్గానే మాట్లాడారు. అందరూ ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడతారో అలాగే మాట్లాడారు. సో కంటిన్యూస్ చాటింగ్ అనమాట. 2 days తర్వాత వీడియో కాల్స్ చెయ్యి, నీ న్యూడ్స్ పంపించు అని ఈ టైప్ ఆఫ్ మెసేజింగ్ చేయడం జరిగింది నాకు. సారీ సార్, నేను న్యూడ్స్ అయితే అట్లాగా పంపించలేను, వీడియో కాల్స్ కూడా నాకు కంఫర్టబుల్ కాదు అనేసి చెప్పాను అనమాట. న్యూడ్స్ పంపించమని ఒక 3-4 days అడిగారు బాగా. నేను పంపను అనేసరికి కొంచెం బెదిరించడం లాంటివి చేశారనమాట. ఓకే న్యూడ్స్ పంపొద్దు, నేను నీతో మాట్లాడాలి, నన్ను పర్సన్గా మీట్ అవ్వు, ఇన్ పర్సన్లో మీట్ అవ్వు అని చెప్పేసి అన్నారు. తనకు ఇలాంటివి ఇష్టం లేదని నేరుగా చెప్పటానికి ఎమ్మెల్యేను కలిశానని బాధితురాలు తెలిపింది. ఓ రోజు తనను వెహికల్లో తీసుకెళ్లాడని, మార్గ మధ్యలో వాహనం ఆపి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది. తను తన బాబు మాత్రమే ఉండటం ఎమ్మెల్యేకు ఆసరాగా అయ్యిందని, బలవంతపు రిలేషన్షిప్ ఎందుకని ప్రశ్నిస్తే బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేసింది. గర్భం వస్తే తీయించుకోమని చెప్పాడని, అందుకు ఒప్పుకోనందుకు ఓ రోజు రాత్రి ఇంటికొచ్చి తనను కొట్టాడని కూడా వెళ్లబోసుకుంది. ఎమ్మెల్యే పై కంప్లైంట్ చేసినా పోలీసులు తీసుకోవటం లేదని ఆరోపించింది బాధితురాలు. దాంతో సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశానని, పవన్ కళ్యాణ్ కు కూడా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించానని తెలిపింది. July 9th కలిసాను, ఫర్ ద ఫస్ట్ టైం July 9th కలిసాను. ఆయన షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత నైట్ 8 o'clock అలాగా వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. మా ఇంటి దగ్గర పిక్ చేసుకుని తీసుకెళ్లారు. రాజంపేట టు బాక్రాపేట మధ్యలో ఒక డార్క్ విలేజో మరి ప్లేసో నాకు ఐడియా లేదు, అక్కడ ఆపారనమాట. ఆయన నా బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ, నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేశారు. కార్ డోర్ ఓపెన్ చేసేలాగా నా జుట్టు పట్టుకొని ఇలా లాగారు. నా ఫ్రంట్ సీట్, నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. రెక్లైనర్ దగ్గర బెండ్ చేసేసి నా మీదకి వచ్చేసి నేను అరవబోయాను, ప్లస్ చేతులు ఇలా పెట్టేసుకున్నారు. 2 చేతులు ఆయన ఒక చేతి ఇలా పట్టుకున్నారు, కొట్టారు. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్, ఆయన దూరంగా ఉంటాడు నాకు. నా బాబు నేను మాత్రమే ఉంటాం. ఆయనకు అది బాగా ఆసరా అయింది. నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్నారు. ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు, నాకు నువ్వు ఇలాగే కావాలి, నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు, గట్టిగా మాట్లాడాలు, పొగరు చూపించడాలు, ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారనమాట. ఆగస్ట్ ఎండింగ్లో నేను నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను అనమాట. నాకు ఇలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారు అనేసి అన్నాను. సో దట్ నువ్వు తీయించేసుకో అనేసి అన్నారనమాట. నేనైతే తీయించుకోను అనేసి భయపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. సో దట్ అప్పటికైనా సరే వదిలేస్తాడని చెప్పేసి నేను భయపెట్టే ప్రయత్నమైనా చేద్దాం అనుకుని ఈ ప్రెగ్నెన్సీ నేనైతే తీయించుకోను అనేసి అన్నాను అనమాట. మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్లో తీసుకోవట్లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను. జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా ట్రై చేశాను నేను, త్రూ తాళ్ళూరి రామ్ అని చెప్పేసి OSD ఉన్నారు.
ఆయనకి నేను మెసేజ్ చేశాను. ఆయన కూడా వాట్ ఈస్ ది ఇష్యూ అని చెప్పేసి రెస్పాండ్ అయ్యారనమాట. అరవ శ్రీధర్ వివాదంపై జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. లైంగిక ఆరోపణలపై విచారించేందుకు 3 సభ్యులతో కమిటీని నియమించింది. విచారణ పూర్తయ్యే వరకు జనసేన అధికారిక కార్యక్రమాలకు అరవ శ్రీధర్ దూరంగా ఉండాలని పార్టీ స్పష్టం చేసింది. 7 రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను జనసేన ఆదేశించింది. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పర్సనల్ వర్సెస్ పబ్లిక్ అనే చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. సామాన్యుడి జీవితానికి ఓ ప్రజా ప్రతినిధి జీవితానికి మధ్య ఉండే ఆ సన్నని గీత చెరిగిపోయినప్పుడే ఇలాంటి ఆరోపణలు, వివాదాలు సంచలనంగా మారుతుంటాయి. ఇప్పుడు నడుస్తున్నది కూడా అలాంటిదే. ఎవరైనా సరే రాజకీయాల్లోకి రాకముందు వారి పర్సనల్ విషయాలు ప్రైవేట్గా ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక, ప్రజల ప్రతినిధిగా మారిన తరువాత వారి ప్రతి కదలికపై నిఘా ఉంటుంది. రాజకీయ నేతల వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ వ్యవహారాలు రోడ్డున పడితే అది కేవలం అతనొక్కడి సమస్యగా కాకుండా ఆ పార్టీకి, పదవికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ఇది ప్రత్యర్థులకు బలమైన ఆయుధంగా మారుతుంది. రాజకీయం వేరు, వ్యక్తిగత జీవితం వేరు లాంటి వేదాంతాలు ఎన్ని బల్లించినా ప్రత్యర్థులెప్పుడూ లూప్ హోల్స్ కోసమే వెతుకుతుంటారు. అది దొరకగానే ఇమేజ్ ని లూజ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజమెంత, అసత్య ప్రచారం ఎంత అనేది పక్కన పెడితే ఆయన పొలిటికల్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేందుకు ప్రత్యర్థులకు ఓ బలమైన అస్త్రమైతే దొరికింది. ఆ మధ్య సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పైన, అంతకు ముందు వైసీపీ నేత గోరంట్ల మాధవ్ పైన లైంగిక ఆరోపణలు వచ్చాయి. జనసేన నేత కిరణ్ రాయల్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మెహమ్మద్ నజీర్, ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ లాంటి నేతలంతా ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్న వారి. ఇక నియోజకవర్గాల్లోనూ కొందరు ద్వితీయ శ్రేణి నేతలు, మహిళలకు రాజకీయ నేతల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయనే వార్తలు కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి. వ్యక్తిగత బలహీనతలు రాజకీయంగా వారి భవిష్యత్తుని దెబ్బతీస్తున్నాయి. ఎమ్మెల్యే అవని, ఎంపీ అవని, అంతకు మించిన పదవి ఏదైనా ఉండని ఒక్కసారి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టాక అందరి జీవితాలు తెరచిన పుస్తకాల్లాగే మారిపోతాయి. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక కొందరు లీడర్స్ లిమిట్స్ క్రాస్ చేసేస్తున్నారు. అసలు నాయకుడిగా ఎదిగినంత మాత్రాన, పదవి హోదా దక్కినంత మాత్రాన నేతలకు భయం, బాధ్యత ఉండక్కర్లేదా? ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే అంతే సంగత. ఇప్పుడంతా ఒకప్పటిలా లేదు. రోజులు మారాయి, మనుషులు మారారు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఇలాంటి విషయాల్లో నిగ్రహంగా లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టపడి నిర్మించుకున్న పొలిటికల్ కెరియర్కు ఫుల్ స్టాప్ పడిపోతుంది. సంపాదించుకున్న పేరు, నిలబెట్టుకున్న పరువు, దక్కించుకున్న పదవి, వచ్చిన హోదా అన్నీ పోతాయి. మొత్తంగా పాలిటిక్స్లో కెరీరే నాశనమవుతుంది. అంతకంటే ముఖ్యంగా జనాల్లో నాయకుడిపై నమ్మకం పోతుంది. ఒక్క తప్పుడు పని మొత్తం రాజకీయ జీవితాన్నే తలకిందులు చేసేస్తుంది. నిజమేంటో తేలేలోపు ఆరోపణల జ్వాలలు మొత్తం నాశనం చేసేస్తాయి. ఒకప్పుడు పదవిని అడ్డం పెట్టుకొనో, పరపతిని చూపించో భయపెట్టేవాళ్ళు. ఇలాంటివేవైనా జరిగినా పెద్దగా బయటకొచ్చేవి కావు. కానీ ఇప్పుడు భయపడితే భయపడవాళ్ళెవరూ లేరు. టెక్నాలజీ పెరిగింది, ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. ఏదో రకంగా అన్నీ రికార్డ్ చేసేస్తున్నారు, ప్రూఫ్స్ దాచుకుంటున్నారు. తేడాలొస్తే వ్యవహారాన్ని రోడ్డు మీదకు తెచ్చేస్తున్నారు. కాదని, లేదని, తెలియదని బుకాయించినా ప్రూఫ్ చేయాల్సిన టైంలో ఆధారాలతో ప్రూఫ్ చేసేస్తున్నారు. దాంతో కొందరు నేతల జీవితాలు రోడ్డున పడిపోతున్నాయి. జనం తమ నాయకుడిని అభివృద్ధి చేసే వ్యక్తిగానే కాకుండా ఓ రోల్ మోడల్గా చూడాలని కోరుకుంటారు. క్యారెక్టర్ విషయంలో ఆరోపణలు వచ్చినప్పుడు అది నా పర్సనల్, దీనిని కూడా రాజకీయం చేస్తారా లాంటి మాటలు చెప్పి తప్పించుకోవడం కష్టం. ఎందుకంటే ప్రజలు ఓటు వేసేటప్పుడు నాయకుడి నైతికతని, జవాబుదారీతనాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఒకప్పుడు ఇలాంటి విషయాలు 4 గోడల మధ్య ఆగిపోయేవి. కానీ ఇప్పుడు ఏ చిన్న ఆధారం దొరికినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే శ్రీధర్ వివాదంలోనూ బయటకొచ్చిన ఆడియోలు, వీడియోలు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇలాంటి లైంగిక ఆరోపణల వివాదాలు సామాన్య ప్రజల్లోనూ, ముఖ్యంగా మహిళా ఓటర్లలోనూ ఆయన పట్ల ఉన్న నమ్మకాన్ని తగ్గించేస్తాయి.
ఓ ప్రజాప్రతినిధి తన సొంత సమస్యనే పరిష్కరించుకోలేకపోతే నియోజకవర్గ సమస్యలను ఎలా తీరుస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. ఏ లీడర్కైనా క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలే బలం. ప్రత్యర్థులు ఈ వివాదంపై విమర్శలు చేస్తున్నప్పుడు తమ నాయకుడిని సమర్థించుకోలేక కార్యకర్తలు డిఫెన్స్లో పడిపోయే అవకాశం ఉంటుంది. ఇది క్యాడర్ ఉత్సాహాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి బలహీనతలు బహిరంగమైనప్పుడు ప్రత్యర్థులు అస్సలు వదిలిపెట్టారు. ఎన్నేళ్లైనా దీని గురించి మాట్లాడతారు. ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యవహారాలను తెరపైకి తీసుకొస్తారు. జనంలోనూ సోషల్ మీడియాలోనూ ఈ వివాదాన్ని గుర్తు చేస్తూ నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. ప్రజాప్రతినిధిగా మారిన తర్వాత పర్సనల్ లైఫ్ అనేది దాదాపుగా ఉండదు. ఓ వ్యక్తి తన ప్రైవేట్ జీవితంలో తీసుకునే నిర్ణయాలు ఆయన పబ్లిక్ ఇమేజ్ని శాసిస్తాయి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవి శ్రీధర్ చుట్టూ అల్లుకున్న వివాదంతో అర్థమవుతున్నదేంటంటే పదవి పెరిగే కొద్దీ బాధ్యతతో పాటు నిగ్రహం కూడా ముఖ్యమే. లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు అవి అవాస్తవమని కోర్టు ద్వారా గాని చట్టబద్ధంగా గాని నిరూపించుకోవాలి. అధిష్టానానికి స్పష్టమైన వివరణ ఇచ్చుకుని పార్టీ అండ ఉండేలా చూసుకోవాలి. రాజకీయం అనేది ఎప్పుడూ పబ్లిక్ పర్సెప్షన్ మీద ఆధారపడి నడుస్తుంది. జనం మిమ్మల్ని ఎలా చూస్తున్నారనే దాని మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రజా జీవితంలో ఉన్న వారికి ప్రైవసీ అనేది దాదాపు అసాధ్యం. ఈ పరిస్థితుల్లో కొందరు నేతల్లో అధికారం అనేది బాధ్యతగా కాకుండా అహంకారాన్ని పెంచుతోంది. ఏం చేసినా చెల్లుతుందనే భావనే ఇలాంటి వివాదాలు చుట్టుముట్టేలా చేస్తోంది. లిమిట్స్ క్రాస్ చేస్తూ తమ రాజకీయ గోతిని తామే తవ్వుకుంటున్నారు. జనం ఇప్పుడు చైతన్యవంతులయ్యారు. ఏదైనా చేయకూడని పని చేస్తే 5 ఏళ్ల దాకా ఓపిక పట్టడం లేదు. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు. పదవి పెరిగే కొద్దీ ఒదిగి ఉండటం అనేది నాయకులకు ఉండాల్సిన కనీస లక్షణం. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే చరిత్రలో ఓ విఫల నాయకుడిగా మిగిలిపోతారు. అందువల్ల భయం లేని చోట బాధ్యత ఉండదు. చట్టం మీద, ప్రజల తీర్పు మీద భయం లేని నాయకులు చరిత్రలో కనుమరుగైపోయిన ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి.